హాయ్ గాయ్స్, మీ మనీస్ కిచెన్ నా స్టైల్లో కుక్కర్లో గుత్తి వంకాయ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వాటర్ వేసుకొని వంకాయలు అనేది ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. ఇవి మీడియం సైజు వంకాయలు అనేది తీసుకోవాలా. చూడండి, 4 పక్కల ఘాట్లు అనేది పెట్టుకోవాలా. పుచ్చులు గిచ్చులు చూసుకొని పెట్టుకోవాలా. అందులోకి తగినంత ఉప్పు అనేది వేసేసుకోవాలా. దాన్ని పక్కన పెట్టుకోవాలండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము. తర్వాత మనం కుక్కర్ అనేది తీసుకోవాలా. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ని తీసుకొని దాంట్లోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత 3 స్పూన్ల ధనియాలు అనేది వేసుకోవాలా. చూడండి, ధనియాలు అనేది బాగా ఫ్రై అవ్వాలా. ఇవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం పచ్చి కొబ్బరి అనేది ఒక గుప్పెడు తీసుకున్నానండి. తర్వాత పల్లీలు అనేది 1 కప్పు అనేది తీసుకున్నాను. అంటే నాకు ఒక 1/2 కిలో వంకాయలకు తగ్గట్టు మసాలా వేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి. చూడండి, వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలా. మనం కొబ్బరి పల్లీలు అనేటివి కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, మనం మంట అనేది సిమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు ఎప్పుడు కూడా. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయాయి మనకి. చూడండి, బాగా ఫ్రై అయ్యి వాటిని అన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలా. మొత్తాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అనేది వేసుకోవాలా. ఇవి చిటపట అనాలండి. ఇవి ఫ్రై అవ్వకపోతే బాగుండవు. బాగా చిటపట అనేటట్టు చూసుకోండి. మనం అదే ఆయిల్లో వేసుకున్నామండి. మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోండి. తర్వాత మనం పెద్ద సైజు ఎర్రగడ్డ అనేది కోసుకున్నామండి. సన్నగా తరుక్కొని వేసుకున్నాను. చూడండి, వీటిని కూడా బాగా ఫ్రై చేయాలా. ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్లో రావాలా. ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అయితేనే బాగా టేస్ట్ ఉంటాయండి. మరి పచ్చి పచ్చిగా చేసుకుంటే బాగుండదు. ఈ గుత్తి వంకాయ అనేది 10 నిమిషాల్లో చేసుకునే గుత్తి వంకాయ అండి. కుక్కర్లో మనం అటు ఇటు తిరిగే లోపల మనకి గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఒక కరివేపాకు వేసుకోవాలా. కొద్దిగా 4 రెమ్మలు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, పల్లీలు, కొబ్బరి, ధనియాలు, వాటిలోకి మనం చెక్క, లవంగాలు 4 వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా అల్లము, 4 రెమ్మలు వెల్లుల్లి వేసుకున్నాను మసాలా పట్టుకున్నానికి. దాంట్లోకి తగినంత పసుపు అనేది వేసేసుకున్నానండి. మళ్ళీ కూరలో వేయను. తర్వాత సాల్ట్ అనేది వేసుకున్నానండి. చూడండి, మనకి సాల్ట్ అనేది 1.5 స్పూన్ పడింది. కారం అనేది కూడా మనకి ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఈ కారం బదులు మనం లేకపోతే కారమైనా వేసుకోవచ్చు అండి. తగినంత చింతపండు ముందుగానే శుభ్రపరచుకొని కడిగి పక్కన పెట్టుకున్న చింతపండుని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ అనేది చేసుకున్నాను. చూడండి, ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ అనేది చేసుకున్నాను. మనం ఒక పక్క కుక్కర్లో ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిపోయినాయండి. తర్వాత ఒక పెద్ద టమాటా అనేది కూడా సన్నగా తరిగి వేసుకున్నానండి. చూడండి, దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టమాటా అనేది బాగా మగ్గిపోవాలా. మనకి ఆయిల్ అనేది పైకి తేలాలా. టమాటా బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ముందు వస్తాయండి. ఇవన్నీ బాగా టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి. వంకాయలు మరీ ఇంకొకసారి శుభ్రపరచుకోవాలండి. మనం ఉప్పు వేసాం కదా వంకాయల్లో, అవి బాగా వాటర్ అనేది వంపేసుకొని మరి ఇంకొక 2 సార్లు అనేది మనకి వాటర్ అనేది కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వాటిలోకి మనం ముందుగా చేసాం కదా మసాలా, వాటిలోకి గూడ్చుకోవాలండి. వంకాయలు మాత్రం 1కి 2 సార్లు ఉప్పు వేసి కడుక్కున్నాం కదా, వేసి పెట్టుకున్న దాని తర్వాత కూడా ఒకసారి కడుక్కోవాలండి. చూడండి, అలా మనం మొత్తాన్ని వంకాయలన్నిటిని మొత్తం మసాలా అనేది పట్టించేసుకోవాలండి. చూడండి, మసాలా అనేది వాటర్ వేయకుండా పట్టుకోవాలండి. మసాలా కూడా మొత్తానికి చూడండి అలా పట్టేసుకోవాలండి అన్నిటినీ. తర్వాత మనకి ఈడ టమాటో కూడా బాగా మగ్గిపోయింది. తర్వాత కుక్కర్లో మనం ఒకటి ఈ వంకాయలు అనేది కూడా దాంట్లో వేసేసుకోవాలా. నీట్గా అన్నీ మొత్తాన్ని వేసేసుకోవాలండి. నేనైతే వేసేసుకున్నాను. చిన్న వంకాయలు తీసుకున్నానండి నేను, మీడియం సైజు వంకాయల్ని. చూడండి, ఇవి మనకి కుక్కర్లో వేసేసాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించాను ఫస్ట్. తర్వాత మూత తీసేసిన తర్వాత కొంతసేపు బాగా కలిపెట్టానండి. ఇవి
ముందుగా మనం కలిపెట్టేస్తే మనకి అవి మసాలా అంతా విడిపోద్దని నేను ముందుగా ఒక 10 నిమిషాలు అనేది మూత పెట్టి మగ్గించానండి. అప్పుడు మనకి వంకాయలోకి ఉప్పు, కారం, మసాలా అన్నీ టేస్ట్ అనేది వెళుతుంది. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కలుపుకున్నానండి. తర్వాత మనకి తగినన్ని వాటర్ అనేది వేసుకున్నాను. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, మితంగానే వేసుకోవాలా. ఎక్కువ వాటర్ అనేది వేసుకుంటే మనకి ఆ గుజ్జు అనేది పలచగా ఉంటుంది. తర్వాత విజిల్ పెట్టేసి ఒక 3-4 విజిల్ పెట్టేసామంటే మనకి చూడండి నూనె పైకి తేలి గ్రేవీ అనేది థిక్గా వచ్చేసి అసలు వంకాయ కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి. చూడండి గ్రేవీ కూడా థిక్గా వచ్చేసింది కదా. ఒక 3-4 విజిల్ పెడితే చాలండి. మనకి విజిల్ మనకు ఆవిరిపోయేదాకా తీయకుండా వదిలేస్తే మనకి ఆ గ్రేవీ అనేది కూడా థిక్నెస్గా బాగుంటుందండి. తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకునేదండి. ఇప్పుడు మనకు కావాలంటే కారము అవన్నీ కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో మనకు కొద్దిగా కారం వేసుకోవచ్చు, ఉప్పు అనేది మన నార్మలేనండి వేసుకోవచ్చు. చూడండి అసలు వంకాయ కూడా ఎంత టేస్టీగా ఉందో చూడండి. అస్సలు వంకాయ అనేది బాగా మనకి జ్యూసీగా అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.